వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా తేజ. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఈ మధ్యన చూసుకుంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెగ పొగిడేస్తున్నారు. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా వాళ్ళు ఏదైనా ప్రసంగాలు చేసినప్పుడు కానీ ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కొంతమంది మీడియా ముఖ్యంగా కూడా పవన్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు బాగా తెలిసిన వాడు అంటూ కూడా పొగిడేస్తున్నారు. ఏంటి అంటే ఈ పొగడడం వెనకాల ఏమైనా రహస్యం దాగి ఉందా? రహస్యం కాదు, వ్యూహం దాగి ఉంది అని చెప్పాలి. ఓకే, వ్యూహాత్మకంగా పొగుడుతున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బహుశా వాళ్ళు ఎంతో మందిని పెట్టుకొని ఉంటారు వ్యూహకర్తలను కూడా. వాళ్ళు ఎవరికి అంతుబట్టిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి అంతుబట్టిన విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సాధారణమైన పొలిటీషియన్ కాదు. ఇంతకు ముందులాగా చాలామంది ఆయారాం గయారాం కాదు. ఎంతో మంది రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. స్వయానా చిరంజీవి వల్లనే కాలేదు, ఇక పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అని ఒక నమ్మకం, అతి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారు. పోటీ చేసిన 2 చోట్లే ఓడిపోయాడు, ఇక మనల్ని ఏం ఓడిస్తాడు, మనల్ని ఏం కదిలిస్తాడు అని మీకు ఒక మాట అన్నాడు, గుర్తుందా లేదా? నా వెంట్రుక కూడా పీకలేరు. ఎంతమంది కలిసి వచ్చిన అన్నాడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల ముందు అన్నాడు. అంటే అంత కళ్ళు బైర్లు గమ్మి మాట్లాడిన మాటలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారిని మాటకు వస్తే పెళ్ళిళ్ళ మీద, పెళ్ళాల మీద, దత్తపుత్రుడని నీచంగా మాట్లాడిన చరిత్ర వైసీపీ. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నారు. అంటే ఆవే గట్టున మేయాల్సింది, చేలో మేసి చేయినంత పాడు చేస్తుంటే దూడకేం తెలుసు? తల్లి అట చేస్తుంటే ఏం చేస్తామని దూడ కూడా వెళ్ళిపోదు. అది సామెత. ఇవాళ జగన్మోహన్ రెడ్డే స్వయాన ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తే వాళ్ళు కూడా చిల్లర కామెంట్లే చేస్తారుగా. ఒక గోడుగుడ్డు మంత్రి అమర్నాథ్, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా అలా మీద పడిపోయేవాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఇవాళ అందరికీ విషయం, తత్వం బోధపడింది అని చెప్పుకోవాలి. ఏం తత్వం అయ్యా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సునామీ. మోదీ గుర్తించింది, వీళ్ళు గుర్తించలేకపోవడం హాస్యాస్పదం కదా. ఢిల్లీలో ఉన్న మోడీ గుర్తించాడు, ఆ మోదీ గుర్తించింది కూడా వీళ్ళు గుర్తించలేకపోవడం అనేది వీళ్ళ చేతగానితనాన్ని నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇవాళ వాళ్ళు ఒకటి గుర్తించారు ఇప్పుడు ఓవరాల్గా, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ప్రమాదం లేదు కానీ పవన్ కళ్యాణ్తోనే ప్రమాదం. పవన్ కళ్యాణ్తో మనం సక్రమంగా వ్యవహరించకపోతే పార్టీ మనుగడ కూడా ఉండదు. అతపాతాళానికి తొక్కుతానన్నాడు, అతపాతాళానికి తొక్కాడు. ఇవాళ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తించాల్సిన తేజ, చంద్రబాబు నాయుడు డేంజర్ కాదు అక్కడ, పవన్ కళ్యాణ్ డేంజర్గా కనపడుతున్నాడు. ఋషికొండకి వెళ్ళాడు, మొత్తం తేట తెల్లం చేశాడు. ఆ రోజు ఈ రోజు ఋషికొండ మీద గట్టిగా మాట్లాడింది పవన్ కళ్యాణ్. సరస్వతి భూములు లీజుకు సంబంధించి అక్కడికి వెళ్ళాడు, బ్లాస్ట్ చేశాడు. ఇవాళ కాకినాడకి వెళ్ళాడు, అక్కడ బ్లాస్ట్ చేశాడు, సీజ్ ద షిప్ అని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అరకుకి వెళ్తున్నాడు. అరకులో వాళ్ళకి కాస్తో కూస్తూ వాళ్ళకి ఉనికి ఉందంటే అరకే. అరకు పాడేరులో 2 గెలిచారు, అరకు ఎంపీ వాళ్ళది. అవి తప్ప మీరు ఇక ప్రకాశం జిల్లా నుంచి ఇటువైపే తప్ప అటువైపు చూడడానికి లేదేమి. అలాంటి స్థితికి దిగజారిపోయింది వైసీపీ. ఇప్పుడు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడం చేస్తే వాళ్ళ ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్ళు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారి వెనక 25% ఓటు బ్యాంకు సాలిడ్గా ఉంది. ఇవాళ మీకు పొత్తులో భాగంగా కనిపించకపోవచ్చు కానీ ఓటు బ్యాంకు 25% ఓటు బ్యాంకు. కాపులు సాలిడ్గా ఉన్నారు, 80% ఓటు బ్యాంకు కాపులతో పడింది. ఇక బీసీల్లో అనేక కులాలు, తర్వాత కుల సమీకరణ చేయడంలో, సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో నిపుణులకు, మేధావులకు అంతుబట్టనంత సోషల్ మీడియా అంటే ఈ కుల సమీకరణ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. సోషల్ ఇంజనీరింగ్కి కొత్త అర్థం చెప్పాడు. ఇంతకుముందు కులాలను విడదీసి రాజకీయం చేసేవాళ్ళే కనపడ్డారు తప్ప కులాల్ని కలిపే రాజకీయం చేసేవాళ్ళు ఈయనొక్కడే కనపడ్డాడు ఇవాళ. సో ఆ అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో దేశమే నివ్వెరపోయిందని చెప్పాలి. దేశంలో అందరూ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కులాల వారీగా సమీకరణలు చేసుకొని నీకు ఇది ఇస్తా అని చెప్పేదే కానీ
కులాలందరూ కలిసి ఉండండి నాయన, మనందరం ఒక్కటే, వసుదైక కుటుంబరా మంది చెప్పే నాయకుడు లేడు. ఆ సమీకరణ ద్వారా ఇవాళ అద్భుతమే సృష్టించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అది ఇవాళ వీళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. పవన్ కళ్యాణ్ మనం ఏదన్నా అంటే మన ఉనికి కోల్పోతాం. ఈ 25% ఉండే కాపులు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, ఆయన వెనక ర్యాలీ అవుతా ఉన్నాయి. ఈ శెట్టి బలిజలు అంటే ఏమిటి, రెల్లి కులంలో ఆయన అంటే దేవుళ్లాగా చూస్తారు. ఇవాళ అరకు కూడా వెళ్ళిపోయాడు, గిరిజనుల్లో అవేర్నెస్ తెచ్చేస్తాడు, వాళ్ళని తన వైపు మలుచుకునేస్తాడు. అప్పుడు మనకున్న ఓటు బ్యాంకును కొట్టేస్తున్నాడు రా బాబు. ఇప్పుడు మనం మేలుకోవాలి. మీరెవ్వరు కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనకండి. మరి ఎట్లా సార్, పవన్ కళ్యాణ్ గారిని అనకపోతే, ప్రభుత్వాన్ని అనకపోతే ఎట్లా సార్ అంటే, మీరు చంద్రబాబు నాయుడిని తిట్టండి, పవన్ కళ్యాణ్ పొగడండి. మీరు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమంటాడు, ట్వీట్లు పెడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, పవన్ కళ్యాణ్ పొగుడతాడు. పవన్ కళ్యాణ్కి సరైన ప్రాతినిధ్యం మీరు లభించట్లేదు, పవన్ కళ్యాణ్ గొప్పోడు అంటాడు కదా. అవును. నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆ గుడ్డు మంత్రి అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి తప్పు చేశామండి, మా నోరే మాకు శాపం అయిందండి, ఆయన అలా అనకపోయింటే ఇంత డ్యామేజ్ అయ్యేవాళ్ళం కాదండి. అరే మీ నాయకుడే చేసి, మా నాయకుడు కూడా తప్పు చేశాడండి, తెలియలేదు. మరి మీ నాయకుడు మీతో మా నాయకుడు అలా మాట్లాడాక మేము అలా మాట్లాడాలి కదండి. ఇలా రియలైజేషన్ వస్తూ ఉంది ఒక్కొక్కళ్ళు. అంబటి రాంబాబు గారు ఇవాళ మంచి గొప్ప గౌరవంగా మాట్లాడుతున్నారు. తర్వాత అమర్నాథ్ గారు, ఎవరైతే ఇలా నోరేసుకుని పడిపోయారో వాళ్ళందరిలో ఇవాళ క్రమశిక్షణ బుద్ధిమంతులు, రాముడు మంచి బాలులాగా మాట్లాడేస్తున్నారు అందరు. ఇవాళ బుద్ధిమంతుల లక్షణాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ విజయం తాలూకా పాఠాలు నేర్చుకున్నారు, వాళ్ళకి అపజయం తాలూకా పాఠాలు నేర్చుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొగడాలా, చంద్రబాబుని తిట్టాలా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడే వాళ్ళకి, అవును కదా వైసీపీ చెప్పింది నిజమే కదా, మా నాయకుడికి గౌరవం తగ్గుతోంది కదా అని వాళ్ళల్లో ఒక ఫీలింగ్ రావాలా. వ్యూహాత్మకంగా ఇద్దరిని విడదీసి రాజకీయం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అవి ఎక్కడా అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, 10 ఏళ్ల పాటు ప్రభుత్వం కలిసే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు రండి మీరు ముందు నడవండి అని పవన్ కళ్యాణ్ గారిని, మీరు ముందు నడవండి సార్, మీ వెనక మేము నడుస్తామంటే పవన్ కళ్యాణ్ అంటుంటే, చంద్రబాబు ఏమంటున్నాడు, లేదు నువ్వు నాతో పాటే నడవాలి అని తీసుకుపోతున్నాడు. అంత గౌరవం ఆయన ఇస్తున్నాడు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పే చేస్తున్నాడు. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నువ్వు నేను సగం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, తక్కువ అంటున్నారా, 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి సార్ అంటున్నారు. గోలే లేదు. ఇక వాళ్ళు ఏమైనా ఫీల్ అవ్వడానికో లేదు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఆయనే అన్నాక ఇంకేం మాట్లాడతారు వాళ్ళు, సమానమైన గౌరవం ఇవ్వాలి కదా. సో అద్భుతంగా వాళ్ళు కలయిక బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. లోకేష్ లాంటి వాడు వచ్చి, నారా లోకేష్లో ఎంత మార్పు వచ్చింది చూశారు కదా మీరు. గతంలో నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి కూడా కొంత విభేదాలు వచ్చినాయి, కానీ ఇవాళ నారా లోకేష్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తుండగా పవన్ కళ్యాణ్ గారి పాదాలకు నమస్కారం చేశాడు. ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన అక్కడ చేయక్కర్లా, 4 గోడల మధ్య కృతజ్ఞత తెలుపుకుంటే సరిపోద్ది. ఎందుకు చేశాడు, ఇది మేము ఇస్తున్న గౌరవం అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి తెలుగుదేశంలో, జనసేనలో కార్యకర్తలు కొంచెం అతివాద సెక్షన్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ఫీల్ అయ్యారు, నారా లోకేష్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టడం కాలకని. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఈయన అన్నప్పుడు కొంతమంది ఫీల్ అయ్యారు, ఈయన ముఖ్యమంత్రి కాడని. అతివాదులు కొంత బాధపడతారే తప్ప ఒక 10%, 20% అతివాదులు ఉంటారండి ప్రతి పార్టీలో. 80% మంది వాళ్ళ నాయకులు చెప్పేదాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 80% మంది, చంద్రబాబు 80% ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇవాళ వైసీపీ ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంది. ఏమని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టద్దు, పొగడండి, చంద్రబాబుని తిట్టండి. తద్వారా 2 పార్టీల్లో ఏదో ఒక డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో తప్ప వాళ్ళకు ప్రత్యేకంగా ప్రేమేం లేదు. భయం తాలూకా ఫీలింగ్స్, భయం తాలూకా పొగడ్తలు, ఆ భయాన్ని పరిచయం చేస్తా అంటాడు ఒక సినిమాలో పవన్ కళ్యాణ్. భయాన్ని నీకు పరిచయం చేస్తా అంటాడు కదా, అట్లా భయాన్ని పరిచయం చేశాడు. కాబట్టి దాని తాలూకా పరిణామాలు ఇవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.